ఏపీ లిక్కర్ కేసులో తెరపైకి మరొక పేరు వచ్చింది. బియాండ్ కాఫీ అధినేత బాలం సుధీర్ పేరు బయటకొచ్చింది. రాజ్ కేసిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు సుధీర్. బాలం సుధీర్ కు కేసిరెడ్డి 50 కోట్లు అందించినట్లుగా గుర్తించారు. సుధీర్ ని అరెస్ట్ చేసేందుకు ట్రై చేస్తోంది సిట్. ఏపీ లిక్కర్ కేసులో తెరపైకి మరొక పేరు వచ్చింది. బియాండ్ కాఫీ అధినేత బాలం సుధీర్ పేరు వచ్చినట్లుగా తెలుస్తోంది. రాజ్ కేసిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు సుధీర్. కేసిరెడ్డి సుధీర్ కి 50 కోట్లు అందించినట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో సుధీర్ ని అరెస్ట్ చేసేందుకు ట్రై చేస్తోంది సిట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినయ్ మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వినయ్, ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ విచారణ వేగవంతం చేసింది. దాంట్లో భాగంగానే ఎవరైతే ప్రధానంగా సిట్ అధికారులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని భావిస్తున్నారో వాళ్ళందరినీ కూడా వరుసగా విచారణ చేపడతా ఉన్నారు. దాంట్లో భాగంగా ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్న వాళ్ళ అధికారులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, అదేవిధంగా ప్రస్తుతం ఎంపీ మిథున్ రెడ్డి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. ఈ లిక్కర్ కుంభకోణంలో చాలా కీలకంగా కీ లింక్ అంతా కూడా రాజ్ కేసిరెడ్డి వద్దే ఉందని చెప్పి సిట్ అధికారులు భావిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే నిన్న సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సిట్ అధికారులు రాజ్ కేసిరెడ్డిని అదుపులోకి తీసుకుని వచ్చి సాయంత్రం అర్ధరాత్రి నుంచి అతన్ని విచారిస్తా ఉన్నారు. అనేక కోణాల్లో రాజ్ కేసిరెడ్డిని లోపల సిట్ అధికారులు విచారిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఒక పేరు అయితే ఈరోజు విచారణలో బయటకు వచ్చినట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. బియాండ్ కాఫీ అధినేత బాలం సుధీర్ పేరు ఈరోజు ప్రధానంగా వినిపిస్తా ఉంది. అతను రాజ్ కేసిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. అంతేకాదు దాంట్లో భాగంగానే ఒక 50 కోట్లు రాజ్ కేసిరెడ్డి బాలం సుధీర్ కి ఇచ్చినట్టు కూడా సిట్ అధికారులు భావిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే రాజ్ కేసిరెడ్డి ఈరోజు విచారణలో భాగంగా కొన్ని కీలక అంశాలు సిట్ అధికారులు తెలుసుకున్నారు. ఈ బాలం సుధీర్ సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే ఎంక్వైరీ అనేది కూడా మొదలు పెట్టారు. అతన్ని కూడా అదుపులోకి తీసుకుని వచ్చి మరింత లోతుగా విచారణ చేయాలని చెప్పి కూడా సిట్ అధికారులు భావిస్తా ఉన్నారు. నిన్న అర్ధరాత్రి అంటే 11 ఆ సమయానికి రాజ్ కేసిరెడ్డిని సిట్ కార్యాలయానికి తీసుకుని వచ్చారు. అప్పటి నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు అనేక కోణాల్లో సిట్ అధికారులు రాజ్ కేసిరెడ్డిని విచారించారు. ఆ తర్వాత మళ్లీ ఉదయం 7 గంటల నుంచి కంటిన్యూస్ గా విచారణ అయితే లోపల కొనసాగుతా ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఈ మద్యం సంబంధించి పాలసీలు ఏ విధంగా జరిగినాయి, దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎక్కడ ఈ అంతా కూడా జరిగిందనే దానిపైన కొన్ని ప్రశ్నలు అడిగినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. దాంతో పాటు గతంలో ఉన్న అధికారులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. స్టేట్మెంట్ ఆధారంగా కూడా రాజ్ కేసిరెడ్డిని ప్రశ్నలు అడుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ప్రధాన సూత్రధారుడు పాత్రధారుడు రాజ్ కేసిరెడ్డి అని చెప్పి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే మొదటగా దీనికి సంబంధించి సిఐడి ఆ కేసు నమోదు చేసింది. సిఐడి కూడా చాలా ఎవిడెన్స్ కలెక్ట్ చేసింది. ఆ సిఐడి ఎవిడెన్స్ తో పాటు మిగిలిన ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీతో పాటు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రాజ్ కేసిరెడ్డిని సిట్ అధికారులు చాలా అనేక కీలకమైన ప్రశ్నలతో విచారిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు విచారణలో భాగంగా బియాండ్ కాఫీ అధినేత బాలం సుధీర్ పేరు కూడా తెరపైకి వస్తుంది. అతనికి కేసిరెడ్డి రాజ్ 50 కోట్లు ఇచ్చినట్టు కూడా మనకి సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి అన్ని కోణాల్లో పోలీసులు సిట్ అధికారులు అయితే ప్రధానంగా లోపల విచారణ జరుపుతా ఉన్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి చాలా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మొన్నటి వరకు ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డి ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా సిట్ అధికారులు ముందుకు రాలేదు. నిన్న మధ్యాహ్నం అతను సిట్ కార్యాలయానికి రేపు విచారణకు వస్తానని చెప్పినప్పుడు కూడా అతను విదేశాలకి పారిపోతున్నారని చెప్పి పోలీసులు భావించారు. దాంట్లో భాగంగానే మొదటి నుంచి అతని పైన ట్రేస్ చేసిన నేపథ్యంలో కొన్ని టెక్నాలజీ ఆధారంగా నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అతన్ని అదుపులోకి తీసుకుని ఈ రోజు అంతా కూడా విచారిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎందుకు పారిపోవాల్సి వచ్చింది, విచారణకు వస్తానని చెప్పి ఎందుకు సైడ్ అయిపోయారు అనే ప్రశ్నలు కూడా రాజ్ కేసిరెడ్డిని సిట్ అధికారులు అడిగినట్టు కూడా తెలుస్తుంది. ఇలా ఓవరాల్ గా అటు స్టేట్మెంట్ల ఆధారంగా పాటు సిఐడి కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ అన్ని కోణాల్లో కూడా రాజ్ కేసిరెడ్డిని లోపలైతే సిట్ అధికారులు విచారణ జరుపుతా ఉన్నారు. అక్షయ్. ఓకే వినయ్.